ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ సౌండ్ బార్ని అయితే తీసుకొచ్చాను. అది కూడా తక్కువ బడ్జెట్లో ప్రీమియం లుక్లో. అయితే ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన స్నాకర్ A10 బ్లూటూత్ సౌండ్ బార్. దీని ప్రైస్ వీళ్ళు 5000 నుంచి 6000 రూపీస్ మధ్యలో అయితే పెట్టారు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఈ సౌండ్ బార్ని నేను టోటల్గా అన్బాక్స్ చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది మీకు క్లియర్గా చూపిస్తాను. అయితే ఇది వచ్చేసరికి ఇన్ఫినిక్స్ది స్నాకర్ A10 బ్లూటూత్ సౌండ్ బార్ అని మనకు బాక్స్ మీద క్లియర్గా కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్లో దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఇది మనకు 2.0 ఛానల్ బ్లూటూత్ వర్షన్ 5.0 మీద రన్ అవుతుంది. అలాగే ఇందులో పోర్ట్స్ చూసుకుంటే మనకు USB, HDMI, అలాగే AUX ఇన్పుట్. ఇక అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు 60 వాట్ కి సంబంధించిన స్పీకర్ అయితే ఇందులో ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది. బాక్స్ లెఫ్ట్ సైడ్ లో దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. బాక్స్ రైట్ సైడ్ లో దీని ప్రైస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు 5999 రూపాయలని. బట్ ఈ ప్రైస్ అనేది మనకు అటు ఇటే అవుతూ ఉంటుంది. సో మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక బాక్స్ ఓపెన్ చేసేసి స్పీకర్ తో పాటుగా ఎక్స్ట్రాగా మనకి ఏమేమి కంటెంట్ ఉంటుంది అనేది కూడా ఒకసారి క్లియర్ గా చూపిస్తాను. బాక్స్ లో ఎక్స్ట్రాగా ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీంట్లో చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసరికి ఒక ఛార్జింగ్ పవర్ అడాప్టర్ అయితే ఉంది. సో చూడొచ్చు. సో పవర్ అడాప్టర్ అయితే మనకు దీనిలో ఉంటుంది. ఇక తర్వాత 2 వాల్ మౌంట్స్ అయితే ఇచ్చారు. సో మనం కావాలనుకుంటే సౌండ్ బార్ని ఎక్కడైనా సరే గోడకి స్టిక్ చేసుకోవడానికి. తర్వాత బాక్స్ లో ఇంకొక కోఆక్సియల్ కేబుల్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రాగా 2 స్క్రూస్ కూడా ఉంటాయి మనం వాల్ కి సెట్ చేసుకోవడానికి. తర్వాత ఒక యూజర్ మాన్యువల్, 1 ఇయర్ వారంటీకి సంబంధించిన కార్డ్ అయితే ఉంటుంది. ఇక స్పీకర్ ని టోటల్ గా ఆపరేట్ చేయడం కోసం ఎక్స్ట్రాగా మనకు ఒక రిమోట్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనం ట్రెబుల్ బేస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకు మోడ్స్ ఉన్నాయి, మ్యూజిక్, న్యూస్, ఇంకా అలాగే మూవీ మోడ్ అయితే ఉంటుంది. సో అందులోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు స్నాకర్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో సపరేట్ గా మనం బ్యాటరీస్ కొనాల్సిన అవసరం లేదు, ఇన్బిల్డ్ గా వీళ్ళే బ్యాటరీస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక ఫైనల్ గా సౌండ్ బార్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఒక యూనిక్ డిజైన్ లో మనకు ఫ్రంట్ సైడ్ ఐరన్ గ్రిల్స్ అనేవి ఉంటాయి. సో చాలా ప్రీమియం లుక్ లో మనకు చూడడానికి అయితే సౌండ్ బార్ ఇలా ఉంటుంది. సో ఎక్స్ట్రాగా సబూఫర్ అయితే ఉండదు. సో ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ స్పీకర్స్ అనేవి, అంటే గ్రిల్స్ నుంచి మనకు స్పీకర్స్ అనేవి కనిపిస్తాయి. 2.5 ఇంచెస్ చిన్న డిస్ప్లే అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది LED డిస్ప్లే అనమాట. సో దీంట్లో మనకు టోటల్గా నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో మనకు స్నాకర్ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక అంతేకాకుండా సౌండ్ బార్ రైట్ సైడ్లో మనకు ఇక్కడ ఎక్స్ట్రాగా బటన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఒకవేళ మీ దగ్గర రిమోట్ లేకపోయినప్పటికీ ఇక్కడ నుంచి మీరు పవర్ ఆన్ ఆఫ్ చేయొచ్చు, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు ఈ బటన్స్ యూస్ చేసుకుని. అలాగే ఒక USB అనేది ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇక్కడ USB పోర్ట్ అనేది ఉంటుంది. ఇక దీని తర్వాత బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు కొన్ని పోర్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో దీంట్లో మనకు HDMI, ARC, ఇంకా అలాగే కోయాక్సియల్ పోర్ట్ ఉంటుంది, AUX పోర్ట్ ఉంటుంది, DC అంటే ఇక్కడ నుంచి మనం పవర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నేను సౌండ్ బార్ కి పవర్ అడాప్టర్ అయితే కనెక్ట్ చేశాను. సో ఇక్కడ మనకు లైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి స్క్రీన్ మీద. సో సింపుల్ గా మన రిమోట్ లో ఉండే పవర్ బటన్ ఏదైతే ఉంటుందో, సో దీన్ని క్లిక్ చేశామంటే ఇక్కడ మనకు బ్లూటూత్ అనేది ఆన్ అవుతుంది. సో దీని తర్వాత సింపుల్ గా మనం మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకుని పేర్ చేసుకోవడమే. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు మనకు నేమ్ కనిపిస్తుందా లేదా అనేది. సో చూడొచ్చు స్నాకర్ A10 అని దీని మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. సో క్లిక్ చేస్తే మనకు బ్లూటూత్ అనేది పేర్ అవుతుంది. సో ఇప్పుడు కొన్ని సాంగ్స్ అనేవి ప్లే చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మీకు క్లియర్ గా వినిపిస్తాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్ దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది. సో నిజంగా చెప్తున్నాను, సబూఫర్ అయితే మనకు అవసరం లేదు. బేస్ నిజంగా చాలా లౌడ్గా, చాలా క్లియర్గా ఉంది. ఇక మనకు సౌండ్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది. ఇక అంతేకాకుండా రిమోట్లో చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి టోటల్గా ఆపరేట్ చేసుకోవడానికి బటన్స్ అయితే ఉన్నాయి, ట్రెబుల్స్, ఇంకా అలాగే బేస్ అయితే మనం 5 వరకు తీసుకువెళ్ళొచ్చు. ఇక వాల్యూమ్ అయితే 32 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక అంతేకాకుండా మ్యూజిక్ వినేటప్పుడు మ్యూజిక్ మోడ్ ఉంది, న్యూస్కి న్యూస్ మోడ్, మూవీకి మూవీ మోడ్ అయితే ఉంటుంది. సో ఎనేబుల్ చేసుకొని సాంగ్ అంటే సౌండ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా 60 వాట్ అవుట్పుట్ స్పీకర్స్తో మనకు నిజంగా చాలా మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఉంది. అంతేకాకుండా బ్యాక్ సైడ్లో మనకు పోర్ట్స్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే AUX పోర్ట్ని కనెక్ట్ చేసుకోవచ్చు, HDMI పోర్ట్ని కనెక్ట్ చేసుకుని సాంగ్స్ అనేవి ఎంజాయ్ చేయొచ్చు. సో ఓవరాల్గా మనం ఫ్లెక్సిబుల్గా ఎక్కడైనా సరే దీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో వాల్యూ ఫర్ మనీ సౌండ్ బార్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో నేను ఇన్ఫినిక్స్ స్నాకర్ A10 బ్లూటూత్ సౌండ్ బార్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.